జై శివాజీ. ఈ శివాజీ మహారాజ్ ఇక్కడ నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ గుండెనంలో ఆవిర్భావం చేసినందుకు దానికి గల కారణం ఆయన రాత్రికి రాత్రి గొప్పవాడు కాలే. ఆయన రాత్రికి రాత్రే దేశానికి ఒక మంచి రాజు కాలేడు. కానీ దాని వెనుకాల ఒక విషయాలు మీతో పంచుకుంటా. ఆయన యొక్క రహస్యం మెయిన్ ఏంటంటే ఆయనకు 4 గురువులు ఉన్నారు. ఇది ప్రధానమైన ఆయనకు ఇంత గొప్పగా వాడటానికి, ఇంత గొప్పగా ప్రతి ఒక్క బైక్ మీద ప్రతి ఒక్క గ్రామంలో శివాజీ మహారాజ్ ఉన్నాడు అంటే, జీవితంలో గెలిచి ఇప్పుడు చరిత్రలో నిలబడ్డాడు అంటే గల కారణం ఆయన గురువులు. 4 గురువులు ఉన్నారు. మొదటి గురువు తల్లి జిజబాయి దగ్గర ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక శత్రు స్త్రీ అయినా సరే ఆయన క్షేమంగా ఇంటికి తీసుకుపోయి ఇడిచిపెట్టే గుణాన్ని వాళ్ళ తల్లి దగ్గర నేర్చుకున్నాడు. కత్తిని పట్టిండు. దానికి గల కారణం రాజు అయ్యిండు, గొప్పగా ఉన్నతంగా అయిందంటే గురువుల దగ్గర నేర్చుకున్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అందరం అంటాం. కానీ గురువులను ప్రేమించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నాడు కనుకనే ఆయన ఇంత గొప్పవాడైండు. చిన్నప్పటి నుంచి ఆయన చిన్న వయసు కానీ పెద్ద లక్ష్యం, చిన్న వయసు కానీ గొప్ప గోల్. అలాంటి గోల్ మన పిల్లలకు నేర్పాలి. చిన్న వయసు అయినా సరే, డబ్బు లేదు, సైన్యం లేదు, ఏమీ లేదు, కానీ గొప్ప లక్ష్యం ఉన్నది. ఆయన ఆ లక్ష్యాన్ని చేరటానికి గల కారణం గురువులు. గురువులను ప్రేమించండి. పెద్దవాళ్ళను 60 ఏళ్ళ మనిషిని ఒక 20 ఏళ్ళోడు ఒరే అంటున్నాడు. అది చాలా ప్రమాదకరం, అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత గొప్పవాడు కావాలంటే ఊరికి రాత్రి కాదు గొప్పవాడు కాదు. నీ కొడుకు, నా కొడుకు, ఎవరైనా సరే దానికి గల కారణం నేర్చుకోవాలి. గురువుల దగ్గర నేర్చుకోవాలి. పెద్దల్ని గౌరవించాలి, పెద్దల్ని సన్మానించాలి, పెద్దల్ని అభినందించాలి. అప్పుడే గొప్పవాడవుతాడు. పెద్దవాళ్ళని మనం మర్యాద పూర్వకంగా నేర్చుకోవాలి. ఎప్పటి వరకు నేర్చుకున్నాడు అంటే 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల దాకా నేర్చుకున్నాడు గురువుల దగ్గర, గురువుల పాదాల దగ్గర నేర్చుకున్నాడు. కనుకనే భారత చరిత్రలో గొప్పవాడైండు. అందుకోసమే మన పిల్లలు కూడా గొప్పవాళ్ళు కావాలనుకుంటే మీరు పెద్దల మాటలు వినిపించండి, నేర్పించండి, జ్ఞానాన్ని ఇవ్వండి. దీనికి గొప్పగా ప్రపంచానికి గుర్తు చేసింది మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పులే. తరువాత బాలగంగాధర్ తిలక్. ఇలా జయంతిని జరుపుకోవడానికి అవకాశాలను ఇచ్చారు వాళ్ళిద్దరు. ఎంతో గొప్ప పుణ్యాత్ములు. ఈ పుణ్యాత్ముని యొక్క చరిత్రను బయటకు తీసుకొచ్చింది ఈ ఇద్దరు. అది నాకు చరిత్ర చదివితే నేను తెలుసుకున్నాను కనుక ఈయన గురించి ఇంకా చాలా చెప్పచ్చు. కానీ ఇప్పుడు సందర్భం, టైం లేదు కనుక ఈ విషయంలో మీరు ఒక్కటే నేర్చుకోవాలి. మీ పిల్లలకు నేర్పండి. పెద్దలను గౌరవించడము, పెద్దలను అభినందించడం, ఇది మాత్రం నేర్పిస్తే మీ పిల్లలు గొప్పవాళ్ళు. ఎవరి చరిత్ర, అంబేద్కర్ అయినా సరే ఆయనకు గురువు ఉన్నాడు, ఈయనకు గురువులు ఉన్నారు 4. అలాగ గురువులు. స్వామి వివేకానందకు గురువు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురువు లేని విద్య గుడ్డి విద్య అని ప్రపంచంలో మనకు అందరికి తెలుసు. కానీ గురువుల్ని నేర్చుకోవాలి. గురువుల పాదాల దగ్గర నేర్చుకోవాలి. మనం ఉన్నతంగా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా యువత ఈయన ద్వారా ఎంతో నేర్చుకోవాలి. గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఇంతే. నేను ఒక్క పాయింట్ మీద నేను మాట్లాడుతూ చాలా విషయాలు, కానీ టైం లేదు. చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు. గుండెనమ్లి ప్రజలు ఇలాంటి అవకాశం, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు చాటించినందుకు, ఈయనను చూసినప్పుడు మీరు పెద్దలని అవమానపరచద్దు, కించపరచద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. ఎవరైనా సరే మనము అభినందించుదాం. వాళ్ళ దగ్గర మనం నేర్చుకుందాం. ఇదే నా యొక్క ఉద్దేశం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గుండెనమ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి థ్యాంక్ యూ. రాకపోతే సన్నం చేయాలి. అంతే అంతే. ఎక్కడికైనా కృష్ణ
తీసుకొని అధ్యక్షుడు అందరు బొట్టు పెట్టుకున్నారా? నేత్రో జలస్పర్శః ప్రాణాయామ మాధవాయ స్వః గోవిందాయ నమః విష్ణవే నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ అత్యబ్రహ్మణ ద్వితీయ ప్రహార్తే సుశ్వేతవరాగలభే వైవస్మన్మంత్రే కలియుగే కలిప్రథమపాదే భరతవర్షే భరతఖండే మేరు ప్రదక్షిణ దిగ్भागे श्रीशैलाशवाही प्रदेशे शालिवानचके भौतावतारे रामक्षेत्रे अश्विने वर्धमानेन व्यवहारिकः चन्द्रमानेन स्वस्तिश्रीः प्रगति नाम संवत्सरे विश्ववसु नाम संवत्सरेतः उत्तरायणे शशिऋतुः माघमासे शुक्ल फाल्गुन मासे शुक्ल पक्षे अध्यायन अद्य पाड्यम्यायां वासर तिथौ सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं ग्रहष्टायां शुभतिथौ श्रीमहाश्रीः गुण्डनम्लित् ग्राम प्रजानिके नाना गोत्राणां नाना नामधेयानाम् अष्ट आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धनकनक वस्तुवाहनाभिवृद्ध्यर्थम् अद्यदिने श्री छत्रपति संभाजी महाराज विग्रह प्रतिष्ठापन महोत्सव करिष्ये। गुरवे नमः। ఎవరైతే దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు ఉన్నారు దాన్ని ముందుకెళ్ళి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి తర్వాత కొబ్బరికాయ కార్యక్రమం ఉంటుంది. श्री 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 छत्रपति संभाजी महाराज की महाराज गणपति गजापति भूपति प्रजापति अश्वपति स्वर्णगता श्रीपति अष्टवदन जागृत अष्टवदन वेसित न्याय अलंकरण मंडित शस्त्र शास्त्र परंगत राजनीति दुरंधर प्रौढ़ प्रताप पुरंधर क्षत्रिय कुल वंदंस सिंहासनाधीश्वर राजाधिराज योगिराज महाराजाधिराज श्रीमंत 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 श्री 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 छत्रपति संभाजी महाराज की बोल भवानी माता की भारत माता की ओम राजाधिराजाय प्रसन्न साहिने नमो वयं वैश्रवणाय कूर्महे समें कामां काम काममय्यं कामेश्वर वैश्रवणाददाद ब्रुवन्दे राजावरणो ब्रुवन्दे वो बृहस्पते ब्रुवन्द इन्द्रशाद्विश्वराष्ट्रं धारयतां ब्रह्मम् श्री 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 छत्रपति संभाजी महाराज की भारत माता की बोल भवानी माता की।
అంబేద్కర్ వచ్చిందే. అంబేద్కర్ పూజలు చేస్తున్న గుండప్ప రాములు గారిని కూడా మా యూత్ని సహకరించాలని కోరుతున్నాం. గుండప్ప రాముల్ బా హనుమాన్ మందిర్ పూజారి. పాలక వర్గానికి, గ్రామాభివృద్ధి కమిటీ అందరికీ, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులకు అందరికీ ఛత్రపతి శివాజీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్ఞానులు ఉన్నప్పుడు ఇట్లాంటి విగ్రహాలు పెడతా ఉంటారు. జ్ఞానాలు విగ్రహాలు పెడితే కీర్తి వస్తుంది, కీర్తి వస్తే సంపద వస్తుంది, సంపద వస్తే బంధాలు ఏర్పడతాయి. ఈ బంధాలు ఏర్పడితే ధర్మం ఏర్పడుతుంది. ధర్మానికి ఆదర్శమే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ ఉంటే ధర్మం ఉన్నట్టే లెక్క. కావున ఈ ధర్మానికి ఛత్రపతి శివాజీ మూల కారణము. ఈయన 1627వ సంవత్సరంలో జన్మించిండు. ఈయన ఎన్నో కష్టాలు పడి ఈయన ఒక ప్రజలకు చెందినకు మరి సర్పంచ్కు మరియు ఆయన పాడే నెంబర్ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. కావున ఛత్రపతి శివాజీ అంటే ఎన్నో సంకటాలు వచ్చినా కానీ ఆయన ఎదుర్కొన్నాడు అనమాట. తెలుసుకొని వీరాల వీరుడు సూరాల సూర్యుడు అయినాడు అనమాట. అలాంటిగా మనం కూడా తయారు కావాలా. ఇసుడు కార్యక్రమాలు ఇంకా ఏమైనా వస్తే కూడా ఎదుర్కొనాలా. దానికి మనం అందరం సహకరించాలి. ఆ సర్పంచ్ మరి మన అధినంలో మనమందరం కృషి చేసి పండుగలు జరుపుకున్నందుకు అందరికి శుభాకాంక్షలు. కావున ఇంతటితో ముగించుకుంటాం. ఉంచి కొంచెం భూమిని కేటాయిస్తూ అంటాడు. అది వరకే వాళ్ళు రాజులు వాళ్ళ షాజహాన్జీ ఛత్రపతి శివాజీ గారికి నాన్నకు ఆయన కూడా జాగీర్దారి పుణ్యాలు ఆయనకు చాలా భూమి కూడా ఉంటుంది. అటువంటిప్పుడు మాట్లాడుకున్న తర్వాత వాడు పంపిస్తాడు. వాడిని పంపించిన తర్వాత శివాజీ మహారాజు దండయాత్రకు వెళ్తాడన్నమాట యుద్ధానికి. అప్పుడు సంధి మాట్లాడుతుంది కాబట్టి ఆ సంధికి పోతాడు. పోయేటప్పుడు ఛత్రపతి మీద